తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ గాయం నుండి కోలుకుంటున్నారు. త్వరలోనే ఆయన రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొనున్నారు. ఫిబ్రవరిలో తెలంగాణ భవన్ కు కేసీఆర్ వస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. గాయం ఇంకా పూర్తిగా తగ్గకపోయినా వీల్ చైర్ లోనే పార్టీ ఆఫీస్ కు గులాబీ బాస్ రానున్నారని తెలుస్తోంది. తెలంగాణ భవన్ లోనే ఉంటూ ప్రతిరోజు నాయకులు కార్యకర్తలకు కేసీఆర్ అందుబాటులో ఉండనున్నారు. వీల్ చైర్ వచ్చేందుకు వీలుగా తెలంగాణ భవన్ లో ర్యాంప్ ఏర్పాటు చేశారు. కేసీఆర్ రాకతో గులాబీ పార్టీ కేడర్లో మళ్లీ ఉత్సాహం వస్తుందని భావిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని పూర్తి వివరాలు మా బ్యూరో చీఫ్ నరేందర్ అడిగి తెలుసుకుందాం. నరేందర్, చెప్పండి. తుంటి ఎముక శస్త్రచికిత్స నుండి కేసీఆర్ పూర్తిగా కోలుకున్నట్టుగా తెలుస్తోంది. దాని తర్వాత పార్టీ కార్యక్రమాల్లో కూడా పాల్గొనబోతున్నట్టుగా తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి నరేందర్? బిందు, నిజమే. ఎందుకంటే తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ దాదాపు 2 నెలలుగా వస్తుంది. గాయం అయ్యి ఎలక్షన్స్ రిజల్ట్ తర్వాత గాయమైంది. దాని తర్వాత ఆయన తుంటి ఎముకకు ఆపరేషన్ చేసుకోవడం, తర్వాత హాస్పిటల్ నుంచి తన ఇంట్లో రెస్ట్ తీసుకున్న తర్వాత ఆయన ఫామ్ హౌస్ వెళ్ళినటువంటి సందర్భాన్ని మనం చూసాం. దీని తర్వాత జరిగినటువంటి పరిణామాల నేపథ్యంలో ఒక్కొక్కటి లోక్సభ సమీక్షా సమావేశాల్లో భాగంగా ఆయన వరుసగా తెలంగాణ భవన్ లో జరుగుతున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం. మొత్తానికి మల్కాజ్గిరి సమీక్షా సమావేశాలు ప్రస్తుతం జరుగుతున్నాయి. ఇప్పటి నుంచి లేదంటే రేపు నల్గొండకు సమీక్ష సమావేశం కూడా ఉంది. కేసీఆర్ ఎప్పుడైనా తెలంగాణ భవన్ కు వచ్చే అవకాశం ఉంది అనేటువంటి సంకేతాలు అయితే వస్తున్నాయి. బట్ ఈ రోజు రాకపోయినా రేపు కానీ లేదంటే ఇక్కడి నుంచి తెలంగాణ భవన్ లో అందుబాటులో ఉంటారు అన్నటువంటి చర్చ జరుగుతుంది. ఎందుకు అనుగుణంగానే అక్కడ ర్యాంప్ కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్నారు. ఆయన వీల్ చైర్ లో తెలంగాణ భవన్ కు వచ్చే విధిగా అక్కడ ప్రత్యేకమైనటువంటి ఏర్పాటు చేయడం, లోపలికి ఎంట్రన్స్ మార్గంలో పూర్తిగా ప్రవేశ మార్గం ఏర్పాటు చేయడం అనేది ప్రత్యేకంగా మనకు అక్కడ కనిపిస్తుంది. మొత్తానికి తెలంగాణ భవన్ కు కేసీఆర్ ఇక్కడ నుంచి అందుబాటులో ఉండడం, దాని తర్వాత అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు కూడా నెక్స్ట్ మంత్ ఉండే నేపథ్యంలో బడ్జెట్ సమావేశాలు కూడా కేసీఆర్ అటెండ్ అవుతారని చర్చ కూడా నడుస్తుంది. అందుకు అనుగుణంగా కేసీఆర్ కు మొత్తం ఎన్ని రకాల ఎఫర్ట్స్ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. మొత్తానికి కేసీఆర్ ఈ వీల్ చైర్ ద్వారా వచ్చే అవకాశం నేపథ్యంలో అందుకు తగినటువంటి ఏర్పాట్లు చేయడం, అదేవిధంగా తెలంగాణతో పాటు దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో అందుకనేటువంటి వ్యూహరచన కూడా తెలంగాణ భవన్ నుంచే ఏర్పాటు చేయాలనేటువంటి ఆలోచన కేసీఆర్ చూస్తున్నారు. అటు అసెంబ్లీ సమావేశాల్లో ప్రత్యేక ఆకర్షణగా ఆయన ఇచ్చేటువంటి స్పీచ్ మొదటిసారిగా ఎలా ఉండబోతుంది, ప్రభుత్వం పడిపోయిన తర్వాత ఆయనే 3వ సారి కూడా ఖచ్చితంగా హ్యాట్రిక్ కొడతారు అన్నటువంటి చర్చ దేశవ్యాప్తంగా కూడా కేసీఆర్ కు సానుకూల పవనాలు ఉన్నాయన్నటువంటి నేపథ్యంలో అందరూ కేసీఆర్ వైపు చూశారు. అలాంటి పరిస్థితుల్లో గవర్నమెంట్ పోయి కాంగ్రెస్ రావడం, అదేవిధంగా ఆయన అప్పటి నుంచి మౌనంగా ఉండడం, ఆయన మొత్తం అధికారిక కార్యక్రమాలే కాదు మొత్తం ఆయన రెగ్యులర్ గా చేసేటువంటి పొలిటికల్ యాక్టివిటీస్ మొత్తం కేటీఆర్ హరీష్ రావు చూసుకుంటున్న నేపథ్యం గడిచిన 3వ తేదీ నుంచి కూడా ఇప్పటి వరకు అన్ని లోక్సభ సమీక్షావేశాలు కూడా కేటీఆర్ హరీష్ రావు పాల్గొన్నారు. వాస్తవానికి కేసీఆర్ స్వయంగా పాల్గొని దిశానిర్దేశం చేస్తారనుకున్నట్టు నేపథ్యంలో ఆయన హెల్త్ ప్రాబ్లం వల్ల రాలేని పరిస్థితి ఉంది. పక్కా ఈసారి ఆయన ప్రత్యేకంగా వీల్ చైర్ ద్వారా వచ్చి తెలంగాణ భవన్ నుంచే ఇక్కడ నుంచి సమీక్ష సమావేశాలు ఏర్పాటు చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఒక దశలో ఆయన మెదక్ నుంచి లోక్సభకు పోటీ చేస్తారని ఒక చర్చ కూడా కొనసాగుతుంది. ఆ విషయం కూడా ఆయన మదిలో ఉంది. ఇవన్నీ కూడా త్వరలోనే వచ్చి ముఖ్య లీడర్లతో తెలంగాణ భవన్ లో సమావేశమై తన కార్యక్రమాల్ని రూపొందించే అవకాశం అయితే కనిపిస్తుంది. దీని తర్వాత జరిగేటువంటి బడ్జెట్ సమావేశాల్లో కూడా ఆయనే ఈ జరిగినటువంటి కాంగ్రెస్ అవలంబిస్తున్న విధానాలు, 6 గ్యారెంటీలు, రేవంత్ రెడ్డి ఇటీవల చేస్తున్నటువంటి వ్యాఖ్యలు, ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చకపోవడం, ఈ పవర్ లాంటి ఇష్యూస్, ఇట్లా నీటికి సంబంధించినటువంటి ఇష్యూస్, ఇరిగేషన్ సంబంధించిన కృష్ణా జలాల వాటాకు సంబంధించిన ఇష్యూస్ కూడా పెద్ద ఎత్తున గడిచిన 4-5 రోజుల నుంచి నడుస్తుంది చర్చ రాష్ట్రంలో. ఇట్లాంటి అన్ని అంశాల మీద కేసీఆర్ కు ఫీడ్బ్యాక్ ఉంది. బట్ ఇవన్నిటి మీద తెలంగాణ భవన్ ఆయన త్వరలోనే వచ్చి వీటి మీద డిస్కస్ చేయడం, భవిష్యత్తులో కార్యకర్తలను ఉద్దేశించి రాజకీయ వ్యూహాలు అవలంబించడం లాంటివి చేస్తారనేటువంటి ఒక చర్చ జరుగుతుంది. బట్ ఆయన హెల్త్ ప్రాబ్లం ఉండడం వల్ల కొద్దిమంది నేతలకు మాత్రమే ఆయన అందుబాటులో ఉంటున్నారు. గులాబీ బాస్ ఒకసారి బయటకు వచ్చిన తర్వాత ఖచ్చితంగా
ఆయన మౌనం వెనక లేదంటే ఆయన వ్యూహం వెనక ఖచ్చితంగా ఒక ఎత్తుగడ ఉంటుందనే ఒక రాజకీయ వర్గాల్లో ఒక చర్చ ఉంటుంది. బట్ అనుకున్నట్టుగానే ఆయన హెల్త్ ప్రాబ్లం వల్ల కాస్త ఇప్పుడు బయట ఎక్కడ మాట్లాడలేదు, ఎలాంటి స్పీచెస్ లేవు. బట్ ఒక్కసారి ఆయన బయటకు వచ్చిన తర్వాత ఖచ్చితంగా ప్రత్యర్థి రాజకీయ పార్టీలో బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ లోకి ఖచ్చితంగా వణుకు పుట్టేలాగా ఉంటుందని కూడా ఆ పార్టీ నేతలు కొంతమంది చెప్తున్నారు. బట్ చూడాలి అంతిమంగా ఆయన ఎప్పుడు వస్తారు ఏంటి, ఈ వీక్ లో వచ్చే అవకాశం ఉందనేది చెప్తున్నారు. బట్ ఈ చివరి సమావేశంలోనే హాజరవుతారా లేదంటే బట్ దాని తర్వాత ఒక మంచి రోజు చూసుకొని ఆయన మళ్ళీ తెలంగాణ భవన్ లో అడుగుపెట్టి పూర్తి స్థాయిలో ఇక్కడే ఉండి విరచన చేస్తారన్నది మనం చూడాల్సిన అవసరం ఉంది. రైట్, థ్యాంక్ యూ నరేందర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.